హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్న లైన్ గురించి చెప్తాను ఈరోజు. నేను చేసిన మిస్టేక్ గురించి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇంకొక విషయం వచ్చేసరికి మనకి 300 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్. అంటే నాకు తెలుసు నాకు 300 మంది సబ్స్క్రైబర్లు అలా వచ్చారు. ఐ థింక్ నేనే మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఫోన్స్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను. అదే మెయిన్. ఇంకోటి వచ్చేసరికి 300 సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ఒక విషయం చెప్తున్నా. యాక్చువల్గా ఇదంతా యూట్యూబ్ అనేది నేను 2019లో ఓపెన్ చేశాను ఈ ఛానల్ అనేది. సో ఎలా ఓపెన్ చేశానో అప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి, ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేశాను అని చెప్పి ఒకసారి బ్యాక్ వెళ్దాం. 2019లో జాబ్ ఆపర్చునిటీ కోసం సెర్చ్ చేస్తున్నాను. నేను తిరుగుతున్నా, జాబ్ కావాలి అన్న సెన్స్లో ఉంటే మా ఫ్రెండ్ ఒక సజెస్ట్ చేశారు ఇది జాబ్ గురించి. అంటే ఇది డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక టాపిక్ గురించి చెప్పాడు. ఇది కోర్స్ ఉంది, ఇది ఒక కోర్స్ నేర్చుకొని దీని మీద ప్రాక్టీస్ బాగా చేస్తుంటే నీకు సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే నువ్వు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుందని చెప్పాడు అప్పుల్లో. సో మనం అప్పుడు ఏం చేసామంటే సరే ఒకసారి ట్రైల్ వేద్దామని చెప్పి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి పంజాగుట్టలో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యా. సో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు నాకేమనిపించిందంటే ఇదంతా డెప్త్గా మనం నేర్చుకోలేమేమో, ఇదంత పెద్ద సబ్జెక్ట్ కాదేమో. అందరూ ఏం చెప్పారంటే నేర్చుకునేది జావా నేర్చుకో, లేకపోతే C+ నేర్చుకో, కోడింగ్ నేర్చుకోవాలి, టాలీ నేర్చుకోవాలి, లేకపోతే అకౌంట్ సైడ్ వెళ్ళాలన్నా కానీ ఇలాగ సజెస్ట్ చేశారు. మనమేమో ఒకరు చెప్పిన మాట వినేసి హైదరాబాద్ వెళ్ళిపోయి ల్యాప్టాప్ కొనుక్కొని కోచింగ్లో కూడా జాయిన్ అయిపోయి రూమ్ తీసుకొని మొత్తం ప్రాక్టీస్ అని చేసిన తర్వాత అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నాకు. సో ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. బట్ ఇప్పుడు ఎందుకు నేను ఆ సబ్జెక్ట్ గురించి చూస్తున్నాను అంటే మొత్తం ఇదంతా ఇప్పుడు యూట్యూబ్ అనేది నాకు అప్పుడు ఒక పారాగ్రాఫ్ లాంటి మ్యాటర్. అది అప్పుడు మేము నేర్చుకునే టైంలో యూట్యూబ్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ హౌ టు క్రియేట్ యూట్యూబ్, హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ అని చెప్పి ఇవన్నీ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. ఇదిగో ఈ బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా, నువ్వు మైండ్లో ఏమనుకుంటున్నావో అది ప్రజెంట్ చేయాలి, దానికి టూల్స్ ఎలా వాడుకోవాలి, ఏ టూల్స్ యూస్ చేస్తే థంబ్నెయిల్ క్రియేట్ చేయొచ్చు, ఏ టూల్స్ యూస్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి, కంటెంట్ ఎలా ఉండాలి, కీవర్డ్స్ ఎలా ఉండాలి అని చెప్పి అలాగా ఉండేది టాపిక్ అక్కడ. యూట్యూబ్ గురించి కానీ ఫేస్బుక్ గురించి కానీ ఇవన్నీ చిన్న జస్ట్ టాపిక్స్. మెయిన్ టాపిక్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని, లేకపోతే కీవర్డ్స్ గురించి, బ్యాక్ లింక్స్, గుడ్ లింక్స్ అని చెప్పి అలాగా ఇదంతా ఒక సబ్జెక్ట్ కింద అప్పుడు కోచింగ్లో జాయిన్ అయ్యి నేను వదిలేసా. ఇది కోవిడ్ బిఫోరే ల్యాప్టాప్ కొనుక్కొని హైదరాబాద్కి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటూ ఒక 1.5 month అలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ 3 months కోచింగ్, 3 months ఉండలేదు, మనం 1.5 month ఉండి వచ్చేసాం. అబ్బా ఇదంతా మంచి సబ్జెక్ట్ కాదేమోనని. బట్ ఇప్పుడు చూస్తుంటే మీకు ఇంకో విషయం చెప్పనా. యాక్చువల్గా వీడియో రన్ అవుతుంది కదా, వీడియో రన్ అయ్యే మధ్యలో యాడ్స్ వస్తుంది చూసారా. ఆ యాడ్స్ చేసేది కూడా వేరే పర్సన్, అంటే వేరే జాబ్ క్రియేటర్. ఆ జాబ్ ఇలాగే మనం అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడెక్కడ పిక్ చేయాలి, దేనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఏ వీడియోలో పిక్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఉంటారు, జాబ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా 30,000 to 40,000 అలా ఉంటుంది వాళ్ళకి శాలరీ, బేసిక్ శాలరీ. అలాగే MNC కంపెనీస్ ఉంటాయి, వాటిలో కూడా MNC కంపెనీస్ ఉంటాయి, ఓకేనా. అంత మంచి పోర్ట్ఫోలియో ఉన్న కోర్స్ అది. బేసిక్గా నాకు నచ్చలేక, లేకపోతే అది రాలేక, లేకపోతే దాని గురించి తెలుసుకోలేక నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఇప్పుడు వచ్చి మనం ఏదో వీడియో తీసి ఇది ఎందుకు క్లిక్ అవ్వట్లేదు అనుకుంటుంటే కీవర్డ్స్ యూస్ చేయాలి అంటుంటే ఆ కీవర్డ్స్ అరే అప్పుడు నేర్చుకున్నాం కదా ఇది సబ్జెక్ట్ గురించి, కీవర్డ్స్ ఎలాగా ఎంటర్ చేయాలి, ఏ టాపిక్ మీద కీవర్డ్స్ ఉంటాయి, మనం అసలు అదంతా అప్పుడు నేర్చుకుని మానేసి వచ్చాం. బట్ ఇప్పుడు దాని గురించి తెలుస్తుంటే అరే మిస్టేక్ చేశానే అని చెప్పి అనిపించింది. సో మిస్టేక్ చేస్తే దాని గురించి నేర్చుకోకుండా వచ్చినందుకు నేను ఫేస్ చేస్తున్న
ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అసలు మన వీడియో రీచ్ అవ్వకుండా ఉండని ఉంటుంది. మాట్లాడడం ఇంకా రావట్లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు నేర్చుకుంటానో మాట్లాడడం పూర్తిగా భయం లేకుండా, లేకపోతే వాయిస్ ఆగకుండా. ఓకే ఫ్రెండ్స్, అది నేను చెప్పాలనుకుంటుంది. బిఫోర్ నేర్చుకొని వదిలేసి ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అందుకనే ఇంకా 300 కూడా గుడ్ నెంబర్ నాకు తెలిసి. యాక్చువల్గా 1000 టార్గెట్ అనుకున్నాం. 1000 టార్గెట్ అయితే మంచి మైక్, మంచి కెమెరా అలాగా ప్లాన్ చేద్దాం అని చెప్పి అనుకొని తీస్తున్నాను వీడియోస్. బట్ ఇంకా రీచ్ అవ్వట్లేదు. నా 40 మెంబర్స్ చూస్తున్నారు, నా సరౌండింగ్ 40 మెంబర్స్ 30 మెంబర్స్ ఉంటారు, వాళ్ళే చూస్తారు వీడియోని. బయటకు వెళ్ళట్లేదు, బయట లొకేషన్స్కి బయటికి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. మేబీ ఐ థింక్ ఇంకా నేను thumbnail కూడా క్రియేట్ చేయకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో అది కూడా ఒకసారి ప్లాన్ చేద్దాం. వీడియోస్ నెక్స్ట్ నుంచి thumbnails క్రియేట్ చేసుకుంటూ, బ్యానర్ లాంటి thumbnail క్రియేట్ చేసుకుంటూ పోస్ట్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ కీవర్డ్స్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ కానీ అవన్నీ కూడా యూజ్ చేస్తూ ప్రిపేర్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, ఇది టార్గెట్ చెప్పే కదా, 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి అర్జెంట్గా అని కాదు, నేర్చుకోవాలి, కొట్టాలి గట్టిగా. ఓకే, 1000 సబ్స్క్రైబర్స్ అని చెప్పి మైండ్లో టార్గెట్ పెట్టుకున్నాను. 300కి రీచ్ అయ్యాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ 500 అప్పుడు మళ్ళీ ఇంకోసారి వీడియో అయితే వేరే వీడియో 500 సబ్స్క్రైబర్ల గురించి ఇంకో వీడియో చేద్దాం. ఓకేనా? ఇప్పుడు 300 అయితే మెయిన్లీ నా హ్యాండ్తోనే నేను టచ్ చేసి నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే 300 మెంబర్స్. బయట నుంచి ఒక్క సబ్స్క్రైబర్ కూడా రాలేదు. అది నాకు ఆ విషయం తెలుసు. నేను నొక్కుంటూనే వెళ్తున్నాను. బయట నుంచి ఇన్ కేసు ఈ 500లో బయట నుంచి ఎంతమంది సబ్స్క్రైబర్లు వస్తుంటారు, వాళ్ళది ఎక్కువ ఉంది పాయింట్, నాది తక్కువ ఉంది, నేను సబ్స్క్రైబ్ చేయడం తక్కువ ఉంది, వాళ్ళది రావడం ఎక్కువ ఉంది అనుకుంటే దాని గురించి కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, వీడియో అయితే ఎందుకు వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ ఫుల్ వీడియో and subscribe to my channel and share to this video.